గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 171st డైలీ మనీ షో. ఈరోజు సెషన్లో ఐటీసీ స్టాక్లో చాలా ప్రెషర్ మనం చూసాం కదా, దాని రిలేటెడ్ ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఆ అప్డేట్ నేను మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం ఈరోజు మార్కెట్ చూసినట్లయితే ఈరోజు మార్కెట్లో చాలా వాలిటాలిటీ అన్నది కనబడింది. ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 49 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 61,716 పాయింట్స్ క్లోజ్ అయింది. నిఫ్టీ 58 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 18,418 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో బ్యాంక్ నిఫ్టీ 0.36% కరెక్ట్ అయింది. ఓవరాల్గా ఈరోజు సెషన్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో అయితే మాత్రం చాలా ప్రెషర్ అన్నది మనం చూసాం. మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.92% అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.74% కరెక్ట్ అయ్యాయి. నిన్న యూఎస్ మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అవడంతో ఈరోజు మార్నింగ్ మన మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. కానీ దాని తర్వాత ఒక్కసారి మార్కెట్లో కరెక్షన్ అన్నది కనిపించింది. బట్ దాని తర్వాత మార్కెట్లో కొంత రికవరీ కనిపించి ఆఫ్టర్నూన్ సెషన్ అంతా మార్కెట్ ఫ్లాట్గానే ఉన్నది. కానీ క్లోజింగ్ టైం చూసినట్లయితే మళ్ళీ మార్కెట్లో సెల్ ఆఫ్ కనిపించి మార్కెట్ ఈరోజు సెషన్లో మళ్ళీ డౌన్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్స్లోకి వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీతో డిస్కస్ చేయాలి. ఇప్పుడు కంపెనీస్ అన్ని వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేస్తున్నాయి కదా, ఈ నెంబర్స్ని మనం ఎలా చూడాలంటే లాస్ట్ 2 quarters విషయానికి వస్తే దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ సినారియో. ఎందుకంటే అప్పుడు ఏదైనా కంపెనీ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసేసరికి ఆ స్టాక్లో మనం మంచి మూమెంటం చూసేవాళ్ళం. బట్ కానీ లాస్ట్ 2 quarters నుంచి చూసినట్లయితే చాలా కంపెనీస్ 100% పైన రిటర్న్స్ డెలివర్ చేసాయి. అండ్ ఆ స్టాక్స్ ఉండాల్సిన వాల్యూషన్స్ కన్నా వాటి పీక్ వాల్యూషన్స్ రీచ్ అయ్యాయి. సో ఇప్పుడు అలా పీక్ వాల్యూషన్స్ రీచ్ అయిన స్టాక్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న నెంబర్ కన్నా ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ డెలివరీ చేస్తేనే ఆ స్టాక్లో మనం మంచి మూమెంటం అన్నది చూడొచ్చు. లేదా ఆ స్టాక్స్ కానీ డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసినా సరే ఆ ఉండాల్సిన వాల్యూషన్స్ కన్నా చాలా పీక్ వాల్యూషన్స్లో ఉండడం వల్ల మనం కొంచెం ఆ స్టాక్స్లో పుల్ బ్యాక్ కూడా చూడొచ్చు. సో మనం ఇప్పుడు కొన్ని కంపెనీస్ డీసెంట్ రిజల్ట్స్ డెలివర్ చేసినా కూడా ఆ కంపెనీస్లోని పెద్దగా ప్రైస్ మూమెంటం మనకు కనబడకపోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ స్టాక్స్ ఏ వాల్యూషన్స్లో ఉన్నాయి. సో లాస్ట్ 2 quarters నుంచి ఆ స్టాక్స్లోని మంచి ర్యాలీ కనపడడం వల్ల ఇప్పుడు ఆ స్టాక్స్ ఓవర్ వాల్యూడ్లో ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేసే ముందు ఆ స్టాక్ వాల్యూషన్ ఎలా ఉన్నదన్నది మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఆ స్టాక్ వాల్యూషన్ ఎలా ఉందని తెలుసుకోవడానికి బేసిక్గా కాకుండా కూడా అడ్వాన్స్గా ఎలా ఆ స్టాక్ వాల్యూషన్ మనం తెలుసుకోవాలన్నది మీకు గుర్తున్నట్లయితే అన్నయ్య ఎక్స్పర్ట్ల స్టాక్ సెలెక్ట్ చేయండి సిరీస్లోని వాల్యూషన్ వీడియోస్లోని మీకు క్లియర్గా ఏదైనా స్టాక్ ఒక వాల్యూషన్ ఎలా చూడాలి అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఆ వాల్యూషన్ రిలేటెడ్గా 3 వీడియోస్ ఉన్నాయి. మీరు ఒకవేళ చూడలేనట్టయితే ఆ 3 వీడియోస్ యొక్క ప్లేలిస్ట్ని నేను ఈ వీడియోకి ఎండ్ కార్డ్లో ఉంచుతాను. ఆ వీడియోస్ని తప్పకుండా చూడండి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నేను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఐఎక్స్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ బోర్డ్ 21st October రోజున మీట్ అయ్యి వీళ్ళ Q2 నెంబర్స్ని రిలీజ్ చేయడంతో పాటు వీళ్ళు బోనస్ ఇష్యూని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ రాగానే నేను ఈవినింగ్ 5:40కి మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ అప్డేట్ని మీకు మేము పోస్ట్ చేసాం. దీంతో ఈ ఐఎక్స్ స్టాక్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తే స్టాక్స్ టు వాచ్ టుడే లిస్ట్లో ఈరోజు యాడ్ చేసాం. ఈ బోనస్ ఇష్యూ అప్డేట్ ఈరోజు సెషన్లో ఐఎక్స్ స్టాక్ 6.06% పెరిగి 845 రూపీస్ 20 పైసా దగ్గర క్లోజ్ అయింది. ఒకవేళ మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతూ ఉండొచ్చు. సో మీరు కనుక ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్లయితే మీకు 2,74,000 సబ్స్క్రైబర్స్ పైన ఒక ఛానల్ కనిపిస్తుంది. ఇది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. ఈ ఛానల్లో జాయిన్ అవడం ద్వారా ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందొచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే టీటీకే ప్రెస్టేజ్ వాళ్ళ బోర్డ్ 27th October రోజున మీట్ అయ్యి స్టాక్ స్ప్లిట్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ ఈరోజు సెషన్లో టీటీకే ప్రెస్టేజ్ స్టాక్ 12.55% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత పూనావాలా ఫిన్కార్ప్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎక్విటీ వాళ్ళు వీళ్ళు రేటింగ్ అవుట్లుక్ని అప్గ్రేడ్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత హెచ్జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ హెచ్జీ ఇన్ఫ్రాని 2 HAM ప్రాజెక్ట్స్కి L1 బిడ్డర్గా డిక్లేర్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ బిడ్ ప్రాజెక్ట్స్ కాస్ట్ మనం చూసినట్లయితే ఒక ప్రాజెక్ట్ 1492.11 crores గాను అండ్ సెకండ్ ప్రాజెక్ట్ 1123.11 crores గాను వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్స్ని వీళ్ళు 730 daysలో కంప్లీట్ చేయాల్సిందిగా ఇందులో చెప్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ రమా ఫాస్ఫేట్స్ లిమిటెడ్ నుంచి వచ్చింది. ఈ అప్డేట్లో ఏముందో మనం ఇప్పుడు చూద్దాం. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఉదయ్పూర్ యూనిట్లోని SSP అండ్ GSSP మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని ఎన్హాన్స్ చేయబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ ఎస్ఎస్పి అంటే ఏంటంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్స్ అండ్ జిఎస్ఎస్పి అంటే గ్రాన్యులేట్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్స్. ఈ 2 కెపాసిటీలని వీళ్ళు ఎన్హాన్స్ చేయబోతున్నట్టుగా. దీంతో వీళ్ళు టోటల్ అగ్రిగేట్ కెపాసిటీ 5.63 lakh ton per annum నుంచి 6.32 lakh ton per annum కి ఇంక్రీజ్ అవబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ NXT డిజిటల్ నుంచి వచ్చింది. ఈ అప్డేట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే నిన్న వీళ్ళ బోర్డు మీట్ అయ్యి October 25th వీళ్ళు రైట్స్ ఇష్యూకి రికార్డ్ డేట్గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ ఈరోజు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందు ఇండో నేషనల్ లిమిటెడ్ నుంచి వచ్చింది. వీళ్ళు ప్రీవియస్గా ఏదైతే స్టాక్ స్ప్లిట్ని అనౌన్స్ చేశారో దాని యొక్క రికార్డ్ డేట్ని 29th October వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు.
మన నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఈ అప్డేట్ డిక్సన్ టెక్నాలజీస్ రిలేటెడ్గా వచ్చింది. ఈ అప్డేట్లో ఏమున్నదంటే డిక్సన్ టెక్నాలజీస్ ఒక సబ్సిడరీ కంపెనీ అయిన ప్యాడ్గెట్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు యూఎస్ బేస్డ్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చర్ అయిన ఆర్బిక్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ లో భాగంగా ప్యాడ్గెట్స్ వాళ్ళు వాళ్ళ నోయిడాలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని స్మార్ట్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి యూఎస్ లో ఉన్న ఆర్బిక్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ ఆర్బిక్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయబోయే స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో ఇది ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే ఫస్ట్ 5G మిల్లీమీటర్ వేవ్ ప్రొడక్ట్ గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు మార్కెట్ ఓపెన్ అవ్వకముందు సిఎన్బిసి నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్లో ఏమున్నదంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇండియా వాళ్ళు టొబాకో మీద ఫ్యూచర్ టాక్సేషన్ పాలసీ కోసం ఎక్స్పర్ట్ ప్యానెల్ ని కన్స్టిట్యూట్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఎక్స్పర్ట్స్ ప్యానెల్ ఏం చేయబోతుందంటే వీళ్ళు టొబాకో ట్యాక్స్ పాలసీకి రోడ్ మ్యాప్ డెవలప్ చేయబోతున్నట్టుగా, ఫైనాన్షియల్ ఇయర్ 23 బడ్జెట్ కి రికమెండేషన్ సజెస్ట్ చేయబోతున్నట్టుగా, WHO ఒక ఎంపవర్ ప్లాన్ లో భాగంగా ఇండియాని 6 కాంపోనెంట్ కంప్లైంట్స్ ఫాలో అయ్యేటట్లుగా వీళ్ళు చేయబోతున్నట్టుగా. అంటే ఏంటంటే రైస్ ట్యాక్సెస్ ఆన్ టొబాకో. సో ఒకవేళ ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ టొబాకో మీద ట్యాక్సెస్ రైస్ చేయడానికి రికమెండేషన్స్ ఇచ్చినట్లయితే అది టొబాకోని మ్యానుఫ్యాక్చర్ చేసే ఐటీసీకి, గాడ్ఫ్రే ఫిలిప్స్ కి అండ్ VST ఇండియాకి నియర్ టర్మ్ నెగిటివ్ గా సిఎన్బిసి యాంకర్ అప్డేట్ చేస్తున్నారు. గవర్నమెంట్ టొబాకో మీద టాక్సేషన్ ఇంపోజ్ చేయొచ్చని ఈ నెగిటివ్ అప్డేట్ తో ఈరోజు సెషన్ లో ఐటీసీ స్టాక్ 6.27%, గాడ్ఫ్రే ఫిలిప్స్ స్టాక్ 1.42% అండ్ VST ఇండస్ట్రీ స్టాక్ 2.95% కరెక్ట్ అయ్యాయి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు మార్నింగ్ నుంచి పాజిటివ్ లో ట్రేడ్ అయిన ఐఆర్సిటీసీ స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ఒక్కసారి కరెక్షన్ చూసి ఈరోజు సెషన్ లో 15% కరెక్ట్ అయింది కదా. దాని రిలేటెడ్ గా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నదా అని చెప్పేసి నేను చెక్ చేసినట్లయితే నాకు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే దొరికింది. మీ ఇంటి వాళ్ళు దీని రిలేటెడ్ గా ఆర్టికల్ పోస్ట్ చేస్తూ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ రీజన్ కొన్ని రోజుల నుంచి బ్రాడర్ మార్కెట్స్ వాల్టైల్ గా ఉండడం, దాంతో ఈ రోజు మన మార్కెట్ లో కూడా వాల్టైలిటీ కనిపించింది కదా. అండ్ దాంతో పాటుగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో కూడా ప్రాఫిట్ బుకింగ్ బాగా కనబడింది ఈ రోజు. ఇదే కాకుండా ఈ రోజు ఐఆర్సిటీసీ స్టాక్ తో పాటు రైల్వే రిలేటెడ్ స్టాక్స్ అన్నిటిలో కూడా ప్రెషర్ అన్నది చూసాం. దాని రిలేటెడ్ గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే రైల్వేస్ రిలేటెడ్ గా ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ఏంటంటే రైల్వేస్ కి రెగ్యులేటర్ ని అపాయింట్ చేయబోతున్నట్టుగా అప్డేట్ ఉన్నది. దాని వల్ల రైల్వే రిలేటెడ్ స్టాక్స్ అన్నిటిలో కూడా ప్రెషర్ కనబడిందని చెప్తున్నారు. ఇది తప్ప నాకైతే వేరే అప్డేట్ అన్నది ఏది కనబడలేదు. దాని రిలేటెడ్ గా మిగతా రైల్వే స్టాక్స్ కూడా చెక్ చేశాను. ఈ రోజు సెషన్ లో అదర్ రైల్వే స్టాక్స్ అయిన ఇర్కాన్ ఇంటర్నేషనల్ స్టాక్ 3.52%, IRFC స్టాక్ 2%, RVNL ఆల్మోస్ట్ 5%, రైల్టెల్ స్టాక్ నియర్లీ 4% కరెక్ట్ అయ్యాయి. దీని రిలేటెడ్ గా ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ కానీ నాకు తెలిసినట్లయితే మీతో వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పటి వరకు అయితే మాత్రం నాకు ఈ అప్డేటే కనిపిస్తుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో జూబ్లెంట్ ఇన్గ్రేవియా వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ నెంబర్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో మనం కంపేర్ చేసినట్లయితే వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 56% గ్రోత్ డెలివర్ చేశారు. దానిలో స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్ లో 17%, న్యూట్రిషన్ అండ్ హెల్త్ సొల్యూషన్ లో 43%, లైఫ్ సైన్సెస్ కెమికల్ సెగ్మెంట్ లో 84% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసినట్లయితే 43% గ్రోత్ డెలివర్ చేశారు. ఇప్పుడు మనం వీళ్ళు పోస్ట్ చేసిన నెంబర్స్ ని క్వార్టర్ బేసిస్ లో కంపేర్ చేసి చూద్దాం. కన్సాలిడేటెడ్ బేసిస్ లో మనం చూసినట్లయితే వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినట్లయితే గ్రోత్ డెలివర్ చేశారు. బట్ కానీ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్లయితే వీళ్ళ మెటీరియల్ కాస్ట్ ఏదైతే ఉందో అది లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే బాగా పెరిగింది. అండ్ అలాగే వీళ్ళు ఇన్ ట్రేడ్ పర్చేస్ ఆఫ్ స్టాక్ కూడా పెరిగింది. అండ్ దాంతోపాటు వీళ్ళ అదర్ ఎక్స్పెన్సెస్ కూడా కలుపుకుంటే వీళ్ళ టోటల్ ఎక్స్పెన్సెస్ పెరగడం వల్ల వీళ్ళ ప్రాఫిటబిలిటీ మీద అయితే లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే క్లియర్ గా ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. వీళ్ళ మేనేజ్మెంట్ బిజినెస్ అవుట్లుక్ గురించి కామెంట్ చేస్తూ ఏం చెప్తున్నారంటే మోస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ లోని డిమాండ్ అయితే స్ట్రాంగ్ గా కనిపిస్తుందని అండ్ ఇన్పుట్ కాస్ట్ ఏదైతే పెరిగిందో దాని రిలేటెడ్ గా కామెంట్ చేస్తూ వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళ కస్టమర్ తో వీళ్ళు క్లోజ్ గా వర్క్ చేస్తున్నట్టు, వీళ్ళ బిజినెస్ టీమ్స్ వాళ్ళ ఇంక్రిమెంటల్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళ కస్టమర్స్ కి పాస్ ఆన్ చేయడానికి కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. అండ్ గ్రోత్ మీద కాంప్రమైజ్ అవ్వకుండానే వీళ్ళు బ్యాలెన్స్ షీట్ లో ఉన్న డెట్ రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళ డెకెటిన్ క్యాపెక్స్ ఏదైతే ఉందో అది షెడ్యూల్ ప్రకారం ప్రోగ్రెస్ లోనే ఉన్నట్టు 2022 Jan to March క్వార్టర్ కల్లా కమిషన్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఫర్దర్ గా ఇయర్ లో వీళ్ళు 450 crores ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కమిటెడ్ గా ఉన్నట్టు చెప్తున్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా వీళ్ళు అడిషనల్ గా 900 to 1000 crores వర్త్ యాన్యువల్ రెవెన్యూ జనరేట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ఇయర్ కి వీళ్ళు ఎక్స్పెక్టెడ్ క్యాపెక్స్ క్యాష్ ఫ్లో రేంజ్ చూసినట్లయితే 350 crores గా చెప్తున్నారు. వీళ్ళు డెలివర్ చేసిన నెంబర్స్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ పెరగడం వల్ల లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనబడడం వల్ల ఈ రోజు సెషన్ లో జూబ్లెంట్ ఇన్గ్రేవియా స్టాక్ 13.85% కరెక్ట్ అయింది. నెక్స్ట్ అప్డేట్ ఈరోజు మార్కెట్ ఓపెన్ అవ్వకముందు గోద్రేజ్ ప్రాపర్టీస్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే గ్లోబల్ రియల్ ఎస్టేట్ సస్టైనబిలిటీ బెంచ్ మార్క్ వాళ్ళు గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళకి లిస్టెడ్ గ్లోబల్ రెసిడెన్షియల్ డెవలపర్స్ లోని ఫస్ట్ ర్యాంక్ ఇచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్ లోని MPS లిమిటెడ్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ బోర్డ్ 27th అక్టోబర్ రోజున మీట్ అయ్యి Q2 యొక్క ఫైనాన్షియల్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేయబోతున్నట్టు అండ్ ఈక్విటీ షేర్ బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అప్పటి వరకు నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్న ఈ MPS స్టాక్ ఈ అప్డేట్ రావడంతో ఒకసారి పాజిటివ్ మూమెంటం వచ్చి ఈరోజు సెషన్ లో ఓవరాల్ గా 2% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే లైలాట్ స్టీల్ వాళ్ళు వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం.
వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో చూసినట్లయితే తగ్గాయి, అండ్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినట్లయితే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ పెరిగాయి. అండ్ వీళ్ళ ఎక్స్పెన్సెస్లోని కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమర్లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసినట్లయితే సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది, అండ్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా కాస్ట్ వీళ్ళు తగ్గించగలిసారు. దీంతో వీళ్ళు టోటల్ ఎక్స్పెన్సెస్ మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసినా, లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ఎక్స్పెన్సెస్ అయితే తగ్గాయి. ఈ ఎక్స్పెన్సెస్ తగ్గడం వల్ల వీళ్ళ ప్రాఫిటబిలిటీలోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసినట్లయితే 236% గ్రోత్ డెలివర్ చేశారు. లాస్ట్ క్వార్టర్ వీళ్ళు లాసెస్ డిక్లేర్ చేసినట్లయితే ఈ క్వార్టర్ వీళ్ళు 1.95 crores ప్రాఫిట్ డెలివర్ చేశారు. అండ్ ఈ లైలార్డ్ స్టీల్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే వీళ్ళు నాన్ కరెంట్ లైబిలిటీస్ అయితే ఫ్లాట్గానే ఉన్నాయి, అండ్ వీళ్ళు కరెంట్ లైబిలిటీస్ అయితే కొంచెం పెరిగాయి. దీంతో ఈరోజు సెషన్లో ఈ ₹4 పెన్నీ స్టాక్ 4.26% పెరిగి అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రూట్ మొబైల్ వాళ్ళు నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వాళ్ళు Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా వాళ్ళ నెంబర్స్ చూసే ముందు వీళ్ళు ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్లోని వీళ్ళు రోడ్ మ్యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ స్లైడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది, ఒకసారి ఇక్కడ స్లైడ్లో మీరు గమనించవచ్చు. ఈ రోడ్ మ్యాప్ని వీళ్ళు 4 స్టేజెస్ కింద చెప్తున్నారు. దానిలో ఫస్ట్ స్టేజ్ని మనం చూసినట్లయితే వీళ్ళు సిన్స్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఆపరేషన్స్ నుంచి బూట్ స్ట్రాప్డ్ ప్రాఫిటబుల్గా ఉన్నట్టు చెప్తున్నారు. స్టేజ్ 2లోని వీళ్ళు ఎంటర్ప్రైజ్ బిజినెస్ లోన్ ట్రాన్సిషన్ చేసినట్టు అండ్ డిఫరెన్షియేటెడ్ ఎక్విజిషన్స్ ద్వారా గ్లోబల్ ఎక్స్పాన్షన్ చేసినట్టు కూడా చెప్తున్నారు. స్టేజ్ 3లోని బ్లాక్ బస్టర్ IPO September 20లో వచ్చింది కదా, అది వాళ్ళు స్టేజ్ 3గా చెప్తున్నారు. స్టేజ్ 4 అంటే ప్రెసెంట్ వీళ్ళ ప్రొడక్ట్స్ని అండ్ జియోగ్రఫికల్ ఫుట్ ప్రింట్ని ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ రూట్ మొబైల్ వాళ్ళు డెలివర్ చేసిన నెంబర్స్ మనం గమనిస్తే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్లో ఇయర్ ఆన్ ఇయర్లో 25% గ్రోత్ డెలివర్ చేశారు, అండ్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా రెవెన్యూలో గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఎబిటాలోని ఇయర్ ఆన్ ఇయర్లో 55% గ్రోత్ డెలివర్ చేశారు, అండ్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా వీళ్ళు ఎబిటా గ్రో అయింది. అండ్ వీళ్ళు అడ్జస్టెడ్ ప్యాట్ చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్లో 25% గ్రోత్ డెలివర్ చేశారు, అండ్ ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా వీళ్ళు అడ్జస్టెడ్ ప్యాట్లో మనకు గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈ రూట్ మొబైల్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే వీళ్ళు నాన్ కరెంట్ లైబిలిటీస్లో అయితే డ్రాప్ కనిపిస్తుంది, అండ్ వీళ్ళ కరెంట్ లైబిలిటీస్ కూడా తగ్గాయి. అండ్ ఇక్కడ ఇమేజ్లో మనం వీళ్ళ క్లయింట్ బై అకౌంట్ సైజ్ అండ్ క్లయింట్ కాన్సన్ట్రేషన్ మనం చూడొచ్చు. అండ్ ఈ స్లైడ్లో వీళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఇండస్ట్రీ అనలిస్ట్ అయిన జునిపర్ వాళ్ళు రూట్ మొబైల్ని ఎస్టాబ్లిష్డ్ లీడర్గా రికగ్నైజ్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఈ Q2లో రూట్ మొబైల్ వాళ్ళు ర్యాపిడ్ అనే న్యూ ప్రోడక్ట్ని లాంచ్ చేసినట్టుగా అండ్ ఈ ర్యాపిడ్ గ్లోబల్ డెవలపర్ ఏపీ ఇనిషియేటివ్గా వీళ్ళు చెప్తున్నారు. ఓవరాల్గా చూసినట్లయితే రూట్ మొబైల్ డెలివర్ చేసిన నెంబర్స్ అయితే డీసెంట్గానే ఉన్నాయి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత L&T ఇన్ఫోటెక్ వాళ్ళు Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళు ఈ నెంబర్స్ని పోస్ట్ చేయగానే మీకు మన ట్విట్టర్ అకౌంట్లోని వీళ్ళ నెంబర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్వీట్ కూడా చేసాం. వీళ్ళ రెవెన్యూ చూసినట్లయితే క్వార్టర్ 8.8%, ఇయర్ ఆన్ ఇయర్లో 25.6% గ్రోత్ డెలివర్ చేశారు. ఎబిట్లోని క్వార్టర్ 14.1%, ఇయర్ ఆన్ ఇయర్లో 8.8% గ్రోత్ డెలివర్ చేశారు. ప్యాట్లోని క్వార్టర్లో 11.1%, ఇయర్ ఆన్ ఇయర్లో 20.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్లో వీళ్ళు 25 న్యూ క్లయింట్స్ని యాడ్ చేసినట్లు, దీనిలో 11 $1 million క్లయింట్స్గా, 5 $5 million క్లయింట్స్గా, అండ్ ఇంకొక 5 $10 million క్లయింట్స్గా, 3 $20 million క్లయింట్స్గా, 1 $50 million క్లయింట్గా వీళ్ళు చెప్తున్నారు. ఓవరాల్గా ఈ క్వార్టర్లో వీళ్ళు 4084 హెడ్ కౌంట్ని యాడ్ చేసినట్టు కూడా చెప్తున్నారు. ఓవరాల్గా L&T ఇన్ఫోటెక్ వాళ్ళు డెలివర్ చేసిన రిజల్ట్స్ అయితే బాగున్నాయి. అండ్ ఈ క్వార్టర్లో వీళ్ళు ₹15 ఇంటర్మ్ డివిడెండ్ని కూడా డిక్లేర్ చేశారు. దీంతో ఈరోజు సెషన్లో L&T ఇన్ఫోటెక్ స్టాక్ 16.83% పెరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈరోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు కనుక హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.